హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు. ప్రత్యేకంగా ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా సుపరిచితులే. ఎన్నో సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. బాబు మోహన్ గారు అండ్ కోట గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిందంటే స్క్రీన్ మీద చాలు కన్నార్పకుండా కూడా ఎంటర్టైన్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు బాబు మోహన్ గారితో ఒకసారి కోట గారితో అనుబంధం గురించి వీటన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో కోట గారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాల ద్వారా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని. సో ఆ సినిమాలన్నీ కూడా ఒక్కసారి రీసెంట్ గా గుర్తొచ్చాయి, అందరూ కూడా చూసుకున్నారు. మరొక్కసారి ఆ అనుబంధం గురించి ఒక్కసారి చెప్తారా సార్? అన్నదమ్ముల అనుబంధం. ఉమ్, ఎందుకో దేవుడు మనిద్దరిని ఒకరికొకరు పుట్టించినట్టుగానే ఉన్నాం ఇండస్ట్రీ వరకే. కాకపోతే మళ్ళా దేవుడు పక్కపక్కన ఇల్లు మాయి. ఉమ్, ఆయన పిలిస్తే నేను పెరిగేటట్టు, నేను పిలిస్తే ఆయన పెరిగేటట్టు మళ్ళీ అట్లా పెట్టాడు దేవుడు. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఒకే రకంగా బైక్ మీద మా అబ్బాయి వెళ్తూ, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు మెడ్రాస్లో. అక్కడ వాడుకున్న బైక్ వాళ్ళ ఫ్రెండ్స్ పంపారు. అది ఇక్కడికి మేము కొత్తగా షిఫ్ట్ అయినాం ఫిలిం నగర్, ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు. వెనకాల కారు ఉంది, మళ్ళీ వాడు బైక్ మీద ఉన్నాడు. ఒక అమ్మాయి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర చెట్లకు నీళ్ళు పోస్తూ సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ స్లిప్ అయింది. హ్యాండిల్ తిప్పేసరికి స్పాట్ డెడ్. అట్లనే కోటగారు అబ్బాయి కూడా బైక్ మీద వెళ్తున్నాడు, వెనకాల కారులో భార్య పిల్లలు ఉన్నారు. బైక్ అంటే ఇష్టం. సడన్గా ఒక వ్యాన్ ఎదురుగా రావటం, దానికి గుద్దుకోవటం, యాజ్ ఇట్ ఈజ్గా బైక్ మీద మా అబ్బాయి, బైక్ మీద కోటన్న అబ్బాయి, మళ్ళీ పక్కపక్కన ఇల్లు. అట్లా ఎన్ని కోఇన్సిడెంట్స్లో మా ఇద్దరికి. మళ్ళీ కాంబినేషన్ కూడా నేనేదైనా చెప్తే కోటన్ నేనేది, కోటన్న ఏదైనా చెప్తే నేను వినేవాడిని. అంతేగాని నువ్వు చెప్తే నేనేంటి అని. ఆయన సీనియర్ అనొచ్చు, నాకంటే 10 ఏళ్ళు. ఆయన ప్రతిఘటనతో స్టార్ అయ్యాడు, నేను అంకుశంతో అయ్యాను. దానికి దీనికి 7-10 సంవత్సరాలు తేడా. కనుక ఆయన విజయవాడ, నేను హైదరాబాద్, నేను ఎక్కడో ఖమ్మం, వరంగల్, ఎడ్యుకేషన్ ఇదంతా. కనుక ఎక్కడ మాకు పరిచయాలు లేవు. మా ఫస్ట్ కలయిక ఎక్కడంటే బొబ్బిలి రాజా. ఆ సినిమాలో ఫస్ట్ ఈయన అంటే కోట శ్రీనివాసరావు గారిగా ఆయన నాకు తెలుసు, బాబు మోహన్ గారికి తెలియదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా యాక్టర్ అయిన కానుంచి నేను ప్రతిఘటన చూశాను, వాహన పెళ్ళింట చూశాను. కోట గారి భలే చేస్తాడు, మంచి ఆర్టిస్టు అని విన్నాను. బొబ్బిలి రాజాలో ఆయన కాంబినేషన్ అనగానే నేను 4-5 రోజుల ముందు నుంచే టెన్షన్, అలాంటి నటుడితో ఎట్లా నటిస్తున్నావు, వామ్మో అసలు మనం చేయగలమా, సామాన్యుడు కాదని వింటున్నాము, అది ఇదని అలాంటి ఫీలింగ్ తోటి బొబ్బిలి రాజా ఎంట్రీ. కానీ మళ్ళీ అందులో ప్రతిఘటనలో ఆయన తెలంగాణ స్లాంగ్ పెట్టారు. తెలంగాణ స్లాంగ్ తోటి హిట్ అయ్యాడు ఆయన. అసలు అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మాట్లాడటం కొద్దిగా ఇబ్బంది, కానీ సెటైర్లతో తెలంగాణ స్లాంగ్ ఉపయోగించి స్టార్ అయ్యాడు. అలాంటి ఆయన ముందు మళ్ళీ తెలంగాణ మాట్లాడారు. మళ్ళీ కాంబినేషన్ ఇద్దరం. అట్లా ఎన్నో భయాలతో ఎంటర్ అయినా కానీ సెకండ్ డే నుంచి మామూలు అయిపోయినాం, ఈజీ అని. అట్లా ఎన్ని క్యారెక్టర్లు పోటీగా నువ్వా నేను అన్నట్టుగా. ఎక్కడ పడనిచ్చాను కదా నేను, విననా అది కాదన్నా ఇప్పుడు అన్నా మరి. అట్లా అసలు అట్లా అలా కొట్టుకుంటూ ఒక హిట్ పేర్, ఒక జంట. అసలు కొన్ని జంటలు వచ్చినాయట, కానీ మమ్మల్ని మించిన జంట ఇంతవరకు ఇండస్ట్రీలో రాలేదట. ఇది నేననేది కాదండి, సినిమా పెద్దలు బయట పెద్దలు అంటే వినదు. అయితే సినిమా పెద్దలు అనేది ఇంకొక రకంగా ఉంది. ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్స్ బతికినరట, చిన్న సినిమాలు బ్రతికించినమాట మేము. మా కామెడీ ట్రాక్ తోటి ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేటి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి కూడా మా కామెడీతో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయట. కనుక
సినిమా పరిశ్రమని నిలబెట్టిన జంట ఇది అనేది మాకు మంచి పేరు, మంచి రికార్డు. కరెక్ట్. ఇదంతా కూడా మా సొంతం కాదు, దేవుడు పుట్టించినోడు, మమ్మల్ని జంటగా పుట్టించింది ఆయనే. మేము పెద్దగా ఆయన ఒక దగ్గర నేను ఒక దగ్గర పెరిగిన వాళ్ళం. మేము ఆయన నాటకాలు వేసే వచ్చాడు, నేను నాటకాలు వేసే వచ్చాను. మేము ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళం కాదు. కనుక ఇంత ఒక జంటను సృష్టించిండ్రు అంటే సృష్టికర్త మరి దేవుడే కదా. కరెక్ట్ సార్. కనుక అదంతా మేమేం నటించలేదు, నాకేం డ్యాన్స్ రాదు, ఏదో చేశాము, క్లిక్ అయింది, జనం మెచ్చారు. జనం మెచ్చేది ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తారు. కనుక దీనికి మా జంట కావడానికి కానీ, మా జంటది ఏది చేస్తుంది హిట్ అవ్వటానికి కానీ అన్నిటికీ కూడా ఆ దేవుడు, ఆ కలమ్మ తల్లి. నేను అదే చెప్తా ఎక్కడైనా. ఓకే, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా సార్ మామగారి గురించి నాకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే టీవీలో వచ్చినప్పుడు మామగారి సినిమా వచ్చినప్పుడు మా నాన్న ఫేవరెట్ సార్. అలా సినిమా వచ్చిందంటే నాన్న ఎన్టీఆర్ సినిమా వచ్చిందన్న, మహేష్ బాబు సినిమా వచ్చిందంటే ఆగుబాయ్ అక్కడ బాబు మోహన్ గారు, కోట గారు వాళ్ళ కామెడీ చూడరా అని చెప్పేసి తిట్టి మరి మీ కామెడీకి అలా అతుక్కపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. సో ఆ సినిమా గురించి కూడా ఒకసారి చెప్తారా సార్? అది ఫస్ట్ కాంబినేషన్. మామూలుగా బొబ్బిల్ రాజా ఇవి కామెడీ విలన్ పక్కన అట్లా చేస్తున్నాను. మామగారు కామెడీ క్యారెక్టర్ ఫస్ట్ కాంబినేషన్, మళ్ళా కామెడీగా కూడా. సరిగ్గా దానికంతా చాలా పెద్ద కథ ఉంది, నేను కుదరదన్నాను అసలు. అయితే కోటగారు 30 రోజులు ఇచ్చారు, దాసులు గారు 30 రోజులు ఇచ్చారు, అందరూ ఇస్తే నాకు డేట్లు లేవు అన్నాను. లేదు 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 క్యారెక్టర్ నువ్వే చేయాలని ప్రొడ్యూసర్. నాకు డేట్లు కుదరట్లేదు సార్. నేను లేదు ఎట్లనో ట్రై చేయి, 25 పోనీ 30 కాదు. సారీ సార్, ఏది 2-3 రోజుల తర్వాత పోనీ 20 రోజులని. సారీ సార్ ఆయన అడగటం, 2-3 రోజులు ఆగినాక పోయి సారీ చెప్పడం. లేదు నువ్వే చేయాలి, నేను వెయిట్ చేస్తాను. 3 నెలలు ఆగారు నా కోసం. సినిమా ఆగింది. లాస్ట్కి 15 అంటే సార్ 15 కాదు కానీ 12 రోజులు ట్రై చేస్తా అన్నా. 2 చిన్న సినిమాలు వచ్చినాయి, అది వాటిని తీసేద్దాంలే అని అనుకున్నాను. 12 ఏంటి 15 అని అంటున్నాం కదా, 30 రోజులు అడిగితే నువ్వు 12 అంటావా? 15 ఎందుకంటే అందరు కాంబినేషన్ ఉంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, అది టాప్ క్యారెక్టర్, ఏదన్నా కానీ నాకు కుదరట్లేదు సార్, సారీ సార్. సరిగ్గా 12కి ఒప్పుకున్నారు. ఆ 12 రోజులు ఇచ్చి 8 సినిమాలు చేసిన మళ్ళీ దీంట్లో లంచ్ బ్రేక్లు గినిచ్చి. అట్లా ఆ సినిమా నేను ఒప్పుకోవటం, కాంబినేషన్ ఫిక్స్ అవ్వటం. మరి 3 నెలలు ఒక ప్రొడ్యూసర్ నా కోసం ఎందుకు వెయిట్ చేస్తారు? వాళ్ళ డైరెక్టర్ కూడా ముత్యాల సుబ్బయ్య, గ్రేట్ డైరెక్టర్. కానీ అది నా కోసము దేవుడు పుట్టించాడు. కరెక్టే సార్, టీవీలో కతకపోయారు ఆ కాంబినేషన్ కోసం. దాన్ని నాకు కుదరకపోయినా కూడా కుదిరేలా చేశాడు దేవుడు. 30 రోజులు అడిగిన ప్రొడ్యూసర్ 12 రోజులకు ఎందుకు ఒప్పుకుంటాడు? క్యారెక్టర్ ఇస్తాడు నాకు, నువ్వే కావాలని కూర్చోటం ఏంటి అసలు? కనుక అట్లా మామగారు ఎంట్రీ. సో ఇక ఇద్దరం బాగా చేసిన వాళ్ళు అన్నారు, ఇద్దరు సూపర్ అన్నారు.